హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అదిరే రుచులు. మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కిందున్న సబ్స్క్రైబ్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర మటన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ముందుగా బాగా శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని ఇందులో వేసుకోండి. ఇక్కడ నేను 1/2 కిలో మటన్కి 6 చిన్న కట్టల గోంగూరని యూస్ చేస్తున్నాను. గోంగూరను ప్యాన్లో వేసిన తర్వాత కలుపుతూ ఇలా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దీన్ని ఫ్రై చేసుకోండి. ఇలా సాఫ్ట్గా పేస్ట్లా తయారైన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క అలాగే 4 లవంగాలు వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇందులో కరివేపాకును కూడా వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ 2 ఆనియన్స్ని వేసి అలాగే 4 కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు కూడా దీన్ని ఫ్రై చేయండి. ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి 1 టమోటాను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమోటాలని మగ్గనివ్వండి. టమోటాలు మగ్గిన తరువాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడేంత ఉప్పు అలాగే 2 టీ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి మటన్ని యాడ్ చేసుకోండి. మటన్ని వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ మటన్ మసాలాను వేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు కూడా మటన్ని ఉడకనివ్వండి. 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఇందులో ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు కూడా ఉడకనివ్వండి. ఇలా మనకి గ్రేవీ కొంచెం థిక్గా అయిన తర్వాత దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన వేడి వేడి గోంగూర మటన్ రెడీ. దీన్ని వేడిగా రైస్తో సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.